మనలను బలపరచి ఆయుషిచ్చి ఆరోగ్యములను కలుగజేసి ఆత్మీయ రక్షణానందం అనుగ్రహించి మనలను తన సాన్నిధ్యమునకు ప్రభుల వారితో కలిసి ఆరాధన చేయటానికి కృప చూపిన మన పరమ కుమ్మరి, మన జీవిత నిర్మాణకుడు, స్తుతులకు పాత్రుడైన యేసయ్యకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అదేవిధంగా నేటి ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ శుభనామమున వందనాలు చెల్లిస్తూ. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఏంటి ఆ దినం అంటే, ఈరోజు ఫాదర్స్ డే. ఈరోజు ఫాదర్స్ డే. మరి పిల్లలందరూ వారి తండ్రులకు విషయం చెప్పి ఉంటారు అనుకుంటున్నాను. తండ్రి పాదాల దగ్గర వంగి నమస్కారం చేసి తండ్రికి ముద్దు పెట్టి డాడీ అని చెప్పి, నువ్వింకా ఆరోగ్యంగా ఉండి మమ్మల్ని ఆదరించాలి అని పలికి, మీరు నన్ను ఆశీర్వాదించండి అని చెప్పుంటారు. క్రీస్తునందు ప్రియులరా, అసలు ఈ ఫాదర్స్ డే ఎలాగొచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరి వలన వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకున్నట మంచిది. క్రీస్తునందు ప్రియులరా, 1910వ సంవత్సరంలో జూన్ 3వ ఆదివారం, ఆ దినము 19వ తేదీ, సోనారా స్మార్ట్ అనే ఒక యువతి ఈ ఫాదర్స్ డే అనేది ప్రారంభించింది. ఆమె తండ్రి విలియం స్మార్ట్. అతడు అమెరికా సైనికుడు. అతడు యుద్ధమునకు వెళ్ళినప్పుడు అతని భార్య పిల్లలు వాషింగ్టన్లో ఉన్నారు. అప్పటికి వారికి 5 పిల్లలు ఉన్నారు. ఇతడు యుద్ధములో ఉండగా తన భార్య 6వ గర్భములో ఉంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన భార్య పురుటి నొప్పులు వస్తున్న సందర్భంలో 6వ కాన్పు అమ్మాయి కలిగింది. అమ్మాయి పుట్టిన తర్వాత తల్లి చనిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె తండ్రి విలియం స్మార్ట్ ఆ వార్త విని యుద్ధము నుండి ఇంటికి వచ్చి ఆ పిల్లలను సేద తీర్చి ఆదరించి మరొక పెండ్లి చేసుకొనక ఆ తండ్రి ఆ పిల్లలకు తల్లివలే మారి అన్ని సుఖభోగాలు చూసుకుంటూ తన జీవితాన్ని తన పిల్లలకు త్యాగం చేశాడు. ప్రియులరా, దేవుని బిడ్డలారా, ఆ త్యాగానికి గుర్తుగా విలియం స్మార్ట్ కుమార్తె సోనార్ స్మార్ట్ అనే ఆమె తన 16వ ఏట వచ్చినప్పుడు, ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ తండ్రి త్యాగాన్ని గుర్తించి, తన తండ్రి ప్రేమను గుర్తించి ఆ అమ్మాయి ఫాదర్స్ డే ప్రారంభించింది. ఎప్పుడంటే
110వ సంవత్సరములో ఆ తండ్రి త్యాగానికి ఆ కుమార్తె ఆ తండ్రిని గుర్తించి ఆ తండ్రికి ఫాదర్స్ డే అనే నామకరణ చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1966వ సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి మరి లిండన్ జాన్సన్ అనేటువంటి ఆయన జూను 3వ ఆదివారమున ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే జరుపుకోవడానికి అధికారపూర్వకముగా ప్రకటన చేశాడు. అప్పుడు ప్రపంచమంతటా ఫాదర్స్ డే జూన్ 3వ ఆదివారము ఏర్పాటు కలిగింది. ప్రియుల, ఆ ప్రకటన చేయడంతో నేడు ప్రపంచమంతటా ఫాదర్స్ డే గుర్తింపు వచ్చింది. ఇది ఫాదర్స్ డే రావడానికి చరిత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమార్తె ఆ తండ్రి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని గుర్తు పెట్టుకొని తండ్రికి శుభాకాంక్షలు చెప్పింది. ఎంత గొప్ప స్త్రీ ఆ పాప, ఎంతగా ఆలోచించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లలు మనం గమనిస్తే అడవికి సింహము రాజు, ఇంటికి రాజు తండ్రి. హల్లెలూయా. అడవికి రాజు సింహం అయితే ఇంటికి రాజు తండ్రి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకున్నే తండ్రుల గురించి చెప్తాను. మనకున్నే తండ్రులు ముగ్గురు. ఒకటి హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి. 2 హెర్తలీ ఫాదర్, భూలోకపు తండ్రి. 3 స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, కుటుంబాన్ని పోషించేవాడు, కుటుంబాన్ని నడిపించేవాడు, కుటుంబాన్ని అభివృద్ధిపరచటానికి కష్టపడినవాడు, శరీరాన్ని నలగొట్టుకొని ఎండనక వాననక కష్టపడి ఎంత బాధ అయినా గుండెలో దాచుకొని ముఖములో ఆ బాధ కనబడకుండా తన ముఖములో నవ్వు కనిపిస్తూ ఉన్నట్లు కనపడుతూ తన బాధ ఇతరులకు చెప్పకుండా తండ్రి వ్యవహరిస్తూ ఉంటాడు. తండ్రికి సాటి ఇంకొకరు ఉండరు. స్త్రీ, తల్లి తన ఏడ్పు తన కళ్ళల్లో ఆవభావాలు కనబడుతుంది, కానీ తండ్రి తన కళ్ళల్లో కన్నీరు తిరుగుతుంది, కానీ తన కన్నీళ్ళు క్రిందకి రాల్పడానికి ఇష్టపడడు. ఎందుకో తెలుసా? ధైర్యపరిచేవాడు, నిబ్బరపరిచేవాడు, బలపరిచేవాడు, కన్నీరు తుడిచేవాడు, బాధలను తొలగించేవాడు తండ్రి. కాబట్టి ఆ తండ్రే కన్నీళ్ళు పెడితే ఆ ఇంటి వారందరూ కూడా కన్నీళ్ళు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే కుటుంబములు ఎంత భారమైనా ఆ భారాన్ని ఈదడానికి తన సాయశక్తులు కష్టపడతాడో తండ్రి. ఆ తండ్రి తన గుండెల్లో ఉంచుకుంటాడు, కానీ తన బాధ తన భార్యకు కూడా కొన్నిసార్లు చెప్పడు. కాబట్టి ప్రియులరా, తండ్రి బాధ్యత ఎంత గొప్పది. తండ్రి బయటికి కనబడకుండా ఎంత ప్రేమిస్తాడు. కొన్నిసార్లు ఆ తండ్రి ఆ పిల్లల దగ్గర చిన్నవాడైపోయి ఆ పిల్లలకి ఆ తండ్రి
ప్రియులారా, గుర్రము వలె త్రిప్పటానికి, భుజముల మీద వేసుకొని మోయడానికి, భరించటానికి తను భారము పడతాడు గాని తన పిల్లలకు భారము తగలకుండా చూడడానికి ఆశపడేవాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ పిల్లల భుజం మీద వేసుకొని బొంగురుతా ఉంటాడు. అంటే తన పుట్టుడు దుఃఖములో ఉన్న తన పిల్లలు సంతోషముగా ఉండాలని, తన పిల్లలకు ఆకలి తెలియకూడదని, తన పిల్లలకు ఇబ్బంది తెలియకూడదని తండ్రి ఆశపడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది పిల్లలు, నువ్వు నాకేమిచ్చావు, నా కొరకు నువ్వేం చేసావు, నా కొరకు నువ్వేం దాచావు అని అడిగి పిల్లలు కూడా లేకపోలేదు. నేను నిన్ను చేసుకున్నాను, నీ వల్ల నాకేం సుఖముందని కట్టుకున్న భార్య కూడా కొన్నిసార్లు ఆ భర్తను మాటల చేత గాయపెడుతుంది. ఆ గాయపడిన భర్త ఎవరికి చెప్పుకుంటాడు? ఆ బాధలు తిన్న ఆ భర్త తన బాధను ఎవరి దగ్గర గోజాడుతాడు? నా ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రికి మించిన స్థానము మరొకటి లేదు. నాకు తండ్రి ప్రేమ తెలియదు, నా తండ్రి ఎలాగుంటాడో నాకు తెలియదు, నా తండ్రి రంగేంటో తెలియదు, ఎత్తేంటో తెలియదు. తల్లి ప్రేమలో పెరిగినోడు నేను. కానీ నా పరలోకపు తండ్రి నాకు తండ్రిగా ఉండి నన్ను ఆదరించాడు. ఆ తండ్రి గురించి చెప్పకపోతే, ఆ తండ్రి శ్రేష్టత గురించి పొగడకపోతే, నేను ఆ కన్న తండ్రికి నేను మోసం చేసిన వాడిని అవుతాను. ఆ కన్న తండ్రిని బాధించేవాడిని అవుతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, పరలోకపు తండ్రి, శారీరకమైన మనకు తండ్రులు ఉంటారు. మూడవది ఆధ్యాత్మికమైన తండ్రి ఉంటాడు. కాబట్టి తండ్రి యొక్క పాత్ర గొప్పది. నేను అందరి తండ్రులు ఒకలాగా ఉంటారని నేను చెప్పను. అందరి తండ్రులు ఒకలాగా మనసు కలిగి ఉంటారని నేను అనుకోను కూడా. కొంతమంది తండ్రుల వలన పిల్లలు బాధపడేవారు ఉన్నారు, లేకపోలేదు. తండ్రి వలన పేదరికములో ఉన్న పిల్లలు కష్టాలు అనుభవించిన పిల్లలు ఉన్నారు, నేను సమర్థించను. తండ్రుల వలన చెడిపోయిన పిల్లలు ఉన్నారో భూమి మీద, వారిని నేను వెనకేసుకొని రాను. క్రీస్తునందు ప్రియులారా, ఒక తండ్రిగా నీ పిల్లలకు, నీ కుటుంబానికి నువ్వు ఏ విధంగా ఉన్నావో, ఒక ఆదర్శవంతంగా, ఒక మోడల్గా ఏ విధంగా నువ్వు బ్రతుకుతున్నావో, తండ్రిగా నువ్వు గుండె మీద చెయ్యి వేసుకొని నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఆలోచిస్తే నీ తండ్రి స్థానము నీకు దేవుడు కనపరుస్తాడో, నీ లోపాలు చూపిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ తండ్రి, మంచి తండ్రి 7 లక్షణాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి తండ్రి తన బిడ్డల ఎడల జాలి పడతాడు. మంచి తండ్రి ఏం చేస్తాడు? తన పిల్లల ఎడల జాలి పడతాడు. తండ్రి చొక్కా చినిగిపోయినా బాధపడడు. తండ్రి పండగకు కొత్త బట్టలు కొనుక్కోవాలని కూడా ఆశపడడు. తన పిల్లలకు కొత్త బట్టలు ఉండాలని జాలి పడతాడు. తండ్రి తన బిడ్డలు సుఖముగా ఉండాలని,
తండ్రి తనకన్నా తన పిల్లలు బాగుండాలని జాలి పడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 103వ సంకీర్తన 13వ చరణములో ఉంటది, తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లు. చూడండి, తండ్రి తన కుమారుడి ఎడల జాలి పడతాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లలారా, మీ తండ్రి మీ ఎదుటి ఎలాగుంటాడో జాలి పడే తండ్రిగా ఉంటాడు. కొన్నిసార్లు నీ తండ్రి మీద నువ్వు కోపపడుతున్నప్పుడు, కొన్నిసార్లు నీ తండ్రి నువ్వు నిందిస్తున్నప్పుడు, కొన్నిసార్లు నీ తండ్రిని నువ్వు ఇబ్బంది పెడుతున్నప్పుడు, నీ తండ్రి నువ్వు పలచన చేసి మాట్లాడుతున్నప్పుడు, నీ తండ్రి ముఖంలో జాలి కనపడుతుంది తప్ప నీ తండ్రి నీ మీద చెయ్యి ఎత్తడానికి ఇష్టపడడు. నా దేవుని బిడ్డలారా, తండ్రి మనస్సు ఎటువంటిదంటే జాలి పడిన మనస్సు. రెండవదిగా, తండ్రి, మంచి తండ్రి ఎలాగుంటాడంటే తన పిల్లలను శిక్షించటానికి దండించటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. మంచి తండ్రి ఏం చేస్తాడు? శిక్షించటానికి దండించటానికి ఇష్టపడతాడు. ఎందుకని? పిల్లలకి శిక్షించకపోతే, దండించకపోతే వారు బాగుపడరు, వారు మంచిగా నడవరు, మంచిగా ఆలోచించరు. పిల్లల్ని తండ్రి ఎందుకు శిక్షించటానికి ఇష్టపడతాడంటే వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని తండ్రి కొన్నిసార్లు దండిస్తాడు. అట్లా కాదు నాన్న, అట్లా కాదమ్మా, ఇట్లా ఉండాలమ్మా, ఇలాగ ఉండాలమ్మా, చూడు అట్లా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంత అభివృద్ధి పొందారు, తక్కువ టైంలో ఉద్యోగం సంపాదించారు కదా, తక్కువ టైంలో వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కదా, మీరు కూడా అట్లా ఉంటే వారికన్నా గొప్పవారు ఉంటారు కదా అని తండ్రి కొన్నిసార్లు దండించడానికి ఇష్టపడతాడు. బిడ్డల యొక్క సుఖం కోసం, బిడ్డల యొక్క సంతోషం కోసం, బిడ్డల యొక్క బాగోగుల కోసం తండ్రి శిక్షించటానికి, దండించటానికి ఇష్టపడతాడు. అయితే కొంతమంది పిల్లలకు అది ఇష్టము ఉండదు. అందుకే అంటాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం, తండ్రి తనకిష్టమైన కుమారుని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. చూడండి ప్రియులారా, మరి 11వ వచనం, నా కుమారుడా, తండ్రి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, గద్దిస్తాడు, దండిస్తాడు. అప్పుడు మనం వ్యసన పడకూడదు, మనము వ్యసన పడిపోకూడదు. ఏంటి మమ్మీ, తండ్రి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి సనుక్కుంటాడు, ఇంట్లో ఉండడానికి నరకములాగుంది అంటారు కొంతమంది పిల్లలు. అయ్యో, ఆ తండ్రి గుండెలో ఎంత బాధ ఉందో వీడికి, ఆ పాపకు తెలియదు. ఆ మాటలు వీళ్ళకేదో ప్రాణం పోయినట్టుగా ఉంటాయి. ఒకనాటి శిక్ష, ఒకనాటి గద్దింపు రేపు భావి తరాలకు మేలుకరంగా ఉంటాయి. అందుకే మంచి తండ్రి ఏం చేస్తాడంటే తన బిడ్డలను క్రమము తప్పిపోకుండా, మార్గము తప్పిపోకుండా, ప్రేమలో తప్పిపోకుండా, బోధనలో తప్పిపోకుండా మరి శిక్షించటానికి, దండించటానికి ఇష్టపడతాడు. ఏ తండ్రి అయినా తప్పు చేసినప్పుడు బాగా చేసావు నాన్న, మళ్ళా మరికొన్ని తప్పులు చెయ్యి అంటాడా? ఏంటో ఎందుకండు? వాడు గజిగన్న గాకర కన్నలాగా తయారవుతాడు గద్దించకపోతే. వాడు పలక దొంగేశాడు, రేపొద్దున్న పలక కాదు పగడము దొంగేస్తాడు. అప్పుడు వాడి పరిస్థితి ఏమైపోతుంది తెలుసా? అంతర్జాతీయ గజ దొంగ అయిపోతాడు.
అప్పుడు గద్దిస్తే, రే నువ్వు గంజాయి జోలికి వెళ్ళకరా, కుట్టామనుకో, దండించామనుకో, అటు గంజాయి జోలికి వెళ్ళడు. రాత్రి 1 గంట వరకు వచ్చినప్పుడు అడగకుండా ఉంటే ఆడు రాత్రి 3 గంటలకు వస్తాడు తెల్లవారు. ఏంటి ఆడు ఎక్కడికి వెళ్తాడో, ఆడు ఏం చేస్తున్నాడో, కాలేజీకి వెళ్ళి ఎటు తిరుగుతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, సెల్ ఫోన్లో ఏమేమి ఉన్నాయో తండ్రి చూడాలి. తండ్రి పట్టించుకోవాలి పిల్లల కోసం. తండ్రి పట్టించుకోకపోతే ఆ పిల్లలు వారి జీవితాలు బుగ్గుపాలైపోతాయి. అందుకే తండ్రి ఏం చేస్తాడంటే పిల్లలను క్రమపరచటానికి, బాగుపరచటానికి, దండించటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. మంచి తండ్రి తన బిడ్డలను గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఈరోజు బతుకులు ఎలాగైపోయి అంటే పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వినవలసిన కర్మ పట్టింది. ఒరే బాబు, నువ్వు కన్నావు కానీ నీ కొడుకును, నువ్వు కన్నావు కానీ నీ కొడుకు నిన్ను కనలేదురా నాయనా, ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈరోజు పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వినే స్థితిలోకి వచ్చేసారు. ఎంత దౌర్భాగ్యమైన బ్రతుకులు అయిపోయాయి. దైవ జ్ఞానము లేకపోవడం, దైవ భయము లేకపోవడం, దైవ భక్తి లేకపోవడం, పరిశుద్ధత లేకపోవడం, దేవుని వాక్యానికి లోబడకపోవడం, దేవుని వాక్యం నేర్చుకోకపోవడం, దేవుని చిత్తమును పాటించకపోవడం వలన పిల్లలు చెడిపోతున్నారు. అది మీ వలనే. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ పిల్లలు అలాగవడానికి మీరే కారకులు. సిగ్గుండాలి, మర్యాద ఉండాలి. నిన్ను చూచి నీ పిల్లలు భయపడాలి. అయ్యో మా డాడీ వస్తున్నాడు, మా మమ్మీ వస్తుందని భయపడాలి. ప్రేమించు, కానీ భయం అనేది పిల్లలకి ఉండాలి. మంచి తండ్రి తన బిడ్డలను శిక్షిస్తున్నాడు. ఏమంటే 14 సంవత్సరాలు లేదు, గంజాయికి అలవాటు పడిపోతున్నాడు అన్నాడు. వాడు నిద్ర పట్టట్లేదు, పిచ్చోడైపోతున్నాడు. ఇంటికాడ ఉండకుండా కుక్కలాగా వీధి మీద తిరుగుతున్నాడు అక్కడ. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంట్లో ఉన్న ఓ తల్లి, నీ బిడ్డల గురించి ఆలోచించవా? నీ బిడ్డల గురించి పట్టించుకోవా? ఆలోచన చేయి. మంచి తండ్రి తన బిడ్డలను శిక్షిస్తాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనము చూడండి ప్రియులారా. ఏమవుతాడు? జ్ఞానము కలిగిన అవుతాడు. తండ్రి శిక్షించని కుమారుడు ఏమవుతాడు? బుద్ధిహీనుడైపోతాడు, పనికిమాలుడైపోతాడు, పోకిరివాడు అయిపోతాడు, తిరిగిపోతే అయిపోతాడు, సారము లేనివాడైపోతాడు. తండ్రి శిక్షకు లోబడితే, తండ్రి గద్దింపుకు పిల్లలు లోబడితే జ్ఞానవంతులు అవుతారు. హల్లెలూయా. తండ్రి, ఈరోజు నీ పిల్లలు ఎలాగున్నారు? పిల్లలారా, మీ తండ్రి దగ్గర ఎలాగున్నారు? ఒకసారి ఆలోచన చేయి. మంచి తండ్రి తన బిడ్డలను శిక్షిస్తాడో, దండిస్తాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము నుండి 12వ వచనము వరకు మీరు చూస్తే అక్కడ పౌలు గారు చక్కగా మాట్లాడతారు. చూడండి, ఒకసారి చదువు. ఏం చేయాలా? ప్రభువు చే శిక్షను తృణీకరించకము. హల్లెలూయా. తండ్రి శిక్షకు లోబడాలి పిల్లలు. తండ్రి శిక్షకు లోబడిన వాడు జ్ఞానవంతుడవుతాడు. కాబట్టి మంచి తండ్రి ఏం చేస్తాడంటే తన పిల్లల బాగోగుల కోసం గద్దిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలు
నడుస్తున్న బంగారం ఎవరిదో కొట్టేసి ఇంటికి తెచ్చారనుకో, అబ్బా నాన్న నువ్వెంత మంచోడువు తండ్రి, నీలాంటి కొడుకు నాకు ఇద్దరుంటే చాలు, నా ఇళ్ళల్లో బంగారం అయిపోద్ది అంటావా? ఇది ఎక్కడదిరా బుద్ధి లేనోడా అని కొడతావా? ఏంటో చెప్పండి. ఏంటో సౌండ్ రాలా? ఏంటో నువ్వు బంగారం నాన్న, నన్ను పుణుకు పుచ్చుకొని పుట్టిసేవరా అంటవా? రే నాయనా, నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుందిరా, సమాజం నన్ను దొంగ అని పిలుస్తుందిరా, ఇది తప్పురా అంటావా? చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి తండ్రి తన బిడ్డలను శిక్షిస్తాడు. మూడవదిగా పిల్లల్ని తల్లిదండ్రులు గద్దించకపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఏలి తన పిల్లలను గద్దించలేకపోయాడు. మందిరానికి వచ్చిన అమ్మాయిలందరితో పాపం చేశారు. యవన పిల్లలందరితో యాజకుడి పిల్లలు ఏం చేశారో పాపం చేశారు. ఏలి గద్దించకపోవడం వలన మందిరానికి నైవేద్యం తెచ్చేవాళ్ళు, అప్పుడు మాంసం తెచ్చేవాళ్ళు. మొదటిది దేవునికి తీయాల. వీళ్ళు ఏం చేసేది తెలుసా? దేవునికి తీయకుండా వీళ్ళే మొదట తీసి తినేసేవాళ్ళు. అంత దుర్మార్గులు ఏలి కొడుకులు. ఏలి ఎవరో? యాజకుడు. మన పిల్లలు ఏం చేస్తున్నారు? పాడు పనులు చేస్తున్నారు. ఏమైపోయారు తెలుసా? భ్రష్టులైపోయారు. యుద్ధములో చచ్చిపోయారు. కుక్క సాగు చచ్చారు. వాళ్ళు చచ్చారని విని ఏలి కూడా చచ్చిపోయాడు. చూసారా ఎంత నష్టం వచ్చిందో? పిల్లలు గద్దించకపోతే, చించకపోవడం వలన, దండించకపోవడం వలన. నీ పిల్లలు నీకు ముద్దే, నేను కాదన్ను. నీ పిల్లలు నీకు బంగారమే, నీ పిల్లలు నీకు వైడూర్యమే, నీ పిల్లలు నీకు కెంపు రత్నాలే, మనుల మాణిక్యాలే. కానీ ఆ దేవుని పిల్లలమ్మ, మీ పిల్లలు కాదు. మీకు పెంచడానికి దేవుడు ఇచ్చాడు. మీరు వారికి దాదీలు, మన పిల్లలకు మనము దాదీలు క్రమము నేర్పించాలి, శిక్షించాలి. మనము బాగా నేర్పించకపోతే, ఒక్కడుకు తల్లిని చంపాడంట, ఒక్కడుకు తండ్రిని చంపాడంట. ఎందుకు చంపారంటే ఆస్తి కోసం చంపేశారట. అదే చిన్నప్పుడు గద్దిస్తే భయపడతారు కదా పిల్లలు, లోబడతారు కదా. చివరికి ఎలాగొచ్చారంటే తండ్రిని తల్లిని చంపేసి ఆస్తులు పంచుకునే స్థితిలోనికి వచ్చారు. ఈరోజు నేటి సమాజము అలాగుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని దండించాలి, శిక్ష. పద్దాగా అని కాదు నేను చెప్పను, పద్దాగా శిక్షించని నేను చెప్పను. వాళ్ళ క్రమము తప్పినప్పుడు, వాళ్ళ మాట తప్పినప్పుడు, వాళ్ళ మందిరాన్ని తప్పినప్పుడు, వారి వాక్యము తప్పినప్పుడు, వారి పాటలు తప్పినప్పుడు, వారి చదువులు తప్పినప్పుడు దండించటం మానకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలు మనకు బంగారమే. మన పిల్లలు మనకు బంగారమే. కానీ మన పిల్లలు పెంచే విధానము తల్లిదండ్రులకి తెలియాలి. కాబట్టి మంచి తండ్రి తన పిల్లలను గద్దిస్తాడు. మూడవదిగా మంచి తండ్రి ఏం చేస్తాడంటే, మంచి తండ్రి తన పిల్లల అక్కర్లను చూస్తాడు. హల్లెలూయా. మంచి తండ్రి ఏం చేస్తాడు? తన పిల్లల అక్కర్లను తీరుస్తాడు. కష్టపడో, ఉద్యోగం చేసో, కూలి పనులు చేసో, మరలా పాచి పనులు చేసో, ఏదో ఒక పని చేసి తన పిల్లల అక్కర్లను తీర్చటానికి తండ్రి ఇష్టపడతాడు, తల్లి ఇష్టపడతాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనములో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు అక్కర్లను తీరుస్తాడు. కాబట్టి ప్రియులారా, తల్లిదండ్రులు వారి సంతోషం కోసమే చూడరు,
పిల్లల యొక్క అవసరతలను కూడా పట్టించుకుంటారు. కాబట్టి ప్రియులారా, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీ అక్కరకు నున్నవేవో ఆయనకి తెలియను. ఆయనకు తెలుసు మీ అక్కర్లేంటో మీ తండ్రికి తెలుసు. మీ అక్కర్లు తీర్చడానికి మీ తండ్రి సిద్ధపరిచాడు, ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ వస్తుంది, పిల్లలకి బట్టలు అవసరత ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ 3 జతలు తీసుకుంటారు. వాళ్ళకున్న పరిధిలో మరి పిల్లలు మన దగ్గరికి వచ్చి, అమ్మ, నాన్న, నా ఫ్రెండ్స్ బట్టలు తీసుకున్నారు నాన్న, బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నారు, మరి నాకు డబ్బులు ఇస్తారా అని అడగరా? అప్పుడు తండ్రి ఏమంటాడు? ఏంట్రా బుద్ధి లేనుడా, అప్పుడు పండుగ వచ్చింది అంటాడా? ఏం చేస్తాడు? అలాగే నాన్న అని వెళ్ళి, నాన్న వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు పలచనైపోలా, వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు తక్కువైపోలా, ఎదిగో నీ దగ్గరికి నీ అక్కర తీర్చడానికి నేను దాచాను నాన్న ఇదని ఆ తండ్రి ఆ పిల్లల చేతిలో తనకున్న దానిలో పెట్టడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఆ డబ్బులు చెమట రక్తము వలె కార్చి సంపాదించిన డబ్బులు. ఏమంటే ఉద్యోగం చేస్తే వాడు కష్టపడ్డా, ఏమంటే కూలి పనులు చేసినోడు కష్టపడ్డా, ఏమంటే సుఖంగా డబ్బులు వస్తాయా? ఎవరైనా కూడా కష్టపడకుండా ఏవి ఊరకనే రావు. హల్లెలూయా. లలిత జ్యువెలరోడు ఏమంటాడు? ఒక కొటేషన్ కొడతాడు, డబ్బులు ఊరకనే రావట. అంటే ఎలాగొస్తాయి? కష్టపడితే వస్తాయి. కష్టం ఎలాగుంటుందో తెలుసా? ఈ రక్తము ఎండలో మాడిపోయి ఆ రక్తము చెమటగా బయటికి వస్తుంది. తండ్రి యొక్క ప్రేమ, ఆ తండ్రి యొక్క మంచి మనసు ఈరోజు పిల్లలు తెలుసుకోలేకపోతున్నారండి. పిల్లలు గమనించలేకపోతున్నారు. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటూ ఉన్నారు. తండ్రి మీ కొరకు కష్టపడుతున్నాడు. తల్లి తన సుఖాన్ని చంపుకొని, తన సంతోషాన్ని చంపుకొని, తన ఆకలి చంపుకొని మీ కొరకు డబ్బులు పోగు చేస్తుంది. ఎందుకో తెలుసా? ఎవరి దగ్గర మీరు తక్కువ అవ్వకూడదని, ఎవరి దగ్గర మీరు చిన్న చూపు అవ్వకూడదని, ఎవరి దగ్గర మీరు తేలిక అవ్వకూడదని, ఎవరి దగ్గర మీరు పలచనవ్వకూడదని ఆ తల్లి తన సంతోషాన్ని చంపుకొని, ఆ తండ్రి నీ కొరకు ఎండలో కష్టపడి తన ఉన్నతమైన ఆఫీస్ దగ్గర చేతులు కట్టుకొని నీ కోసం బ్రతుకుతున్నాడు రా బాబా. ఆ తండ్రి బాధ చూడు, ఆ తల్లి వేదన చూడు. నీ అక్కరలు తీర్చటానికి ఎంత ప్రయాసపడుతున్నారో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి తండ్రి తన పిల్లలు అక్కర్లను తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, మంచి తండ్రి తన పిల్లలను పోషించడానికి ఇష్టపడతాడు. మంచి పోషణ ఇస్తాడు. వారి అరకొరగా తిని సమృద్ధిగా మీకు పెట్టడానికి ఇష్టపడతారు తల్లి తండ్రి. ఎప్పుడైనా అడిగవా? అమ్మా నువ్వు తిన్నావా లేదా అడిగవా? పిల్లలుగా మీరు అడిగారా? మీ నాన్న అలసిపోయి వచ్చి సాయంత్రం వచ్చి, డాడీ టీ తాగుతారా, డాడీ మంచినీళ్ళు తాగుతారా, డాడీ ముఖం కడుక్కొని టవ్వలేదని ఇచ్చే పిల్లలు ఈ రోజులు ఉన్నారా? ఉంటే శబాష్, వారు మంచి పిల్లలే కన్నారు, మంచి నడిపింపే నడిపించారు. వాళ్ళకి నా జోహార్. ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? నీ కొరకు గుడ్డులా కష్టపడుతున్నారు వాళ్ళు. నీ కొరకు గుడ్డులా కష్టపడుతున్నారు. నువ్వేమో స్టైల్గా పోకిరి తిరిగి అన్నముందా పెట్టవా, ఏంటుండో కూర, నెత్తలరా, నీకు బుద్ధి లేదా, నీ నెత్తలు తినను కదా అలిగి చెల్లిపోతున్నాడు. ఎలాంటి బిడ్డలకు కన్నారు తల్లి. గెంజి ఉంటే గెంజి తినాలి, పరమన్నం ఉంటే పరమన్నం తినాలి, ఏది ఉంటే అది తినాలి.
నేర్పించాలి. ఆ తల్లి ఎంత బాధపడుతుందో. పిల్లలారా, నేను గంజి తాగి బతికినోడిని. నేను గంజి త్రాగి బతికినోడిని. నాకు గంజి విలువ తెలుసు, గుడ్డ విలువ తెలుసు, మనిషి విలువ తెలుసు, తల్లి విలువ తెలుసు. ఏది ఉంటే అది తినడం అలవాటు నేర్చుకోవాలి. ఏది ఉంటుంది నా పిల్లలకి నేను అదే నేర్పుతాను. నేను ఆకలి చూశాను, నేను దప్పిగా చూశాను. నా పిల్లలకి పరమన్నాలు పెట్టకపోవచ్చు, కానీ నాకున్న దానిలో నేను పెడతాను. నా పిల్లలు పాస్టరమ్మ గారిని అడుగుతారు, అమ్మ అన్నం తిన్నావా? నేను ఇది గర్వించటానికి చెప్పడం కాదు, ఇది అతిశయము కాదు. అమ్మ అన్నం తిన్నావా? నా కాలు పడతారు నా పిల్లలిద్దరు, నా భార్యకి నాకు కాలు పడతారు. కాలు పడతారండి. ఎందుకో తెలుసా? ఒక తండ్రిగా తల్లిగా నీ పిల్లల్ని ఎలాగ నేర్పించాలో చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వారు తెలుసుకుంటారు, వారు నేర్చుకుంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మంచి తండ్రి తన పిల్లలను పోషిస్తాడు. ఏం చేస్తాడు? పోషిస్తాడు. తన ఆకలి కొంటాడు, కానీ తన పిల్లలకు ఆకలిని ఎట్టనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఆ పిల్లల యొక్క ఆకలి తీర్చడానికి కూడబెట్టి ఆకలి వేయకుండా పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తారు? మంచిగా పోషించటానికి చూస్తారు. హల్లెలూయా. మరి అటువంటి తండ్రులు మంచోళ్ళు కాదా? అటువంటి తండ్రులు గొప్పోళ్ళు కాదా? మనందరికీ తండ్రి మన కొరకు ప్రాణమే పెట్టేశాడు. ఆ పరమ తండ్రి మనకేది కావాలంటే అది ఇస్తా ఉన్నాడు. మరి ఆ తండ్రిని మనం సన్మానించాలా లేదా? ఆ తండ్రికి మనం లోబడా లేదా? ఆ తండ్రిని మనము గుర్తించాలా లేదా? ఆ తండ్రికి మనము ప్రేమించాలా లేదా? ఆ తండ్రిని మనము కీర్తించాలా లేదా? ఆ తండ్రిని మనం పొగడాలా లేదా? పిల్లలారా, మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే మీ తండ్రులను సన్మానించండి. హల్లెలూయా. సన్మానించాలంటే ఏంటి ఉండాలి? సాలువా ఉండాలి, దండ ఉండాలి. అప్పుడు పాదాలు కడిగి కుర్చీ మీద కూర్చుని పెట్టి నాన్నకేం చేయాలా? అప్పుడు సన్మానం చేయాలి. అలాగూ చేస్తే బైబిల్ వాక్యం చెప్తుంది, మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఏమవుతారు పిల్లలు? దీర్ఘాయుష్మంతులు. అలాగ చెయ్యాలి, బలవంతం చేసుకోవడం కాదు. మన తండ్రులు అంత గొప్పవారు. మన తండ్రులకు ఇవ్వాల్సిన కీర్తి మనం ఇవ్వాలి. వాళ్ళ వలన మనం ఉన్నాం. వాళ్ళు మనల్ని పోషిస్తేనే మనం బ్రతుకుతున్నాం. ఈ బ్రతుకు వారిచ్చినది. వారిని ఏం చేయాలా? ప్రతి దినము వారిని సన్మానించాలి. అట్టి ఆశీర్వాదం మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.